హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో ఒక అప్డేట్ గురించి అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్లో నేను వచ్చేసి ఎక్నాలజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలన్న దాని గురించి అయితే చెప్తానని చెప్పాను. సో ఈరోజు వీడియోలో మనము ఎక్నాలజ్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మెయిన్నెట్కి మైగ్రేట్ అవ్వడానికి మనం టోకెన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి మెయిన్నెట్ వచ్చిన తర్వాత అన్న దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో అది చాలా సింపుల్ ప్రాసెస్. సో చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సో మెయిన్నెట్ చెక్ లిస్ట్లోకి అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడైతే టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో మీరు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యారో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా స్టెప్ పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎక్కడైనా స్టక్ అవుతే కనుక ఎక్కడ స్టక్ అయ్యారో అది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఎక్నాలజ్మెంట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ అనేది ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే మనకైతే ఒక అగ్రిమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అగ్రిమెంట్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో కూడా నేను అగ్రిమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాను. సో ఈ విధంగా అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ అగ్రిమెంట్లో మీరు చదవాలనుకుంటే పూర్తిగా చదవుకోవచ్చు. మీరు టోకెన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ప్రతిదీ ఇందులో చెప్పాను కదా ఇంతకుముందు కూడా. ట్యాక్స్ కంప్లైస్ ఇవన్నీ కూడా ఇందులో మొత్తం మెన్షన్ చేస్తారన్నమాట. సో ఇదన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ వ్యాలెట్ యొక్క 24 వర్డ్ పాస్ ఫ్రేజ్ అయితే అడుగుతుందన్నమాట. సో మీ వ్యాలెట్ ఆల్రెడీ పాస్ ఫ్రేజ్ ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఏంటనేది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. సో మీరు ఎక్కడైనా డైరీలో కానీ లేదని ఎక్కడైనా సీక్రెట్గా రాసి పెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో మీ వ్యాలెట్ యొక్క పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ అయితే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా వాలెట్లోకి వెళ్ళి అక్కడి నుంచి కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకున్న పర్లేదు, లేదా మీరు మాన్యువల్గా ఎంటర్ చేసినా పర్లేదు. అంటే మీరు టైప్ చేసి మీరు ఎక్కడైనా బుక్లో రాసుకుని ఉంటే కనుక అది చూస్తే ఇక్కడ టైప్ చేసినా పర్లేదు. మీరైతే ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ పాస్ ఫ్రేజ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ మీద క్లిక్ చేయండి. సో సైన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అగ్రిమెంట్ అయితే మీరు యాక్సెప్ట్ చేసినట్లే. సో ఇక్కడ వాళ్ళు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. సో అందులో వాళ్ళైతే కంగ్రాచులేషన్స్, సో 14 డేస్ పెండింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో మైగ్రేషన్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ టైం లోపల మిగతా ప్రాసెస్ అంతా జరిగి వెరిఫై అయిన తర్వాత మెయిన్నెట్కి మీ యొక్క టోకెన్స్ అయితే రిసీవ్ అవుతాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి 14 డేస్ పెండింగ్ టైం ఉందని వాళ్ళైతే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడితో మీ యొక్క టోటల్ వర్క్ ఏదైతే ఉందో మెయిన్నెట్ చెక్ లిస్ట్కి సంబంధించి టోటల్ వర్క్ కంప్లీట్ అయినట్టే. సో ఇక్కడి వరకు వచ్చారంటే ఖచ్చితంగా మీ కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. అండ్ అలాగే మెయిన్నెట్ మైగ్రేషన్ కూడా మీరు టోటల్గా ఎలిజిబుల్ అయ్యి ఉంటారన్నమాట. పై నెట్వర్క్కి సంబంధించి ఏదైతే మెయిన్నెట్కి ట్రాన్స్ఫర్ ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ టోకెన్స్ మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ చాలామంది కామెంట్స్లో లాస్ట్ వీడియోలో నన్ను అడిగారు, కేవైసీ కంప్లీట్ అవ్వట్లేదు, ఎక్కడొకటి స్టక్ అయ్యే, మొబైల్ లాస్ట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ ప్రాసెస్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేశారు. అండ్ మొబైల్ వెరిఫికేషన్కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది ఒకసారి చూడండి అని కూడా నేను చెప్పడం జరిగింది. సో కొంతమంది చేసినా కూడా అవ్వట్లేదు అంటున్నారు. జియో సిమ్ అయితే దీనికి సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ ఎయిర్టెల్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. సో ఎయిర్టెల్ వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. సో చాలామంది నేను కనుక్కోవడం జరిగింది, ఎయిర్టెల్ అయితే ఈజీగా అయిపోతుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆ వీడియోస్లో కూడా నేను చెప్పాను మెయిన్ బ్యాలెన్స్ కంపల్సరీ ఉండాలి. అంటే అన్లిమిటెడ్ కాల్స్ బ్యాలెన్స్ కాకుండా మెయిన్ బ్యాలెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మినిమం 20 రూపీస్ అలాగా అయితే ఉండాలన్నమాట. అండ్ సేమ్ స్లాట్లో ఉండాలి. మీరు ఏ సిమ్తో అయితే ఇంతకుముందు వెరిఫికేషన్ చేసుకున్నారో అదే సిమ్ తోటి ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. అదే సిమ్లో మెయిన్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ ఉండి కూడా ఒక్కొక్కసారి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. సో దానికి కూడా ఏంటంటే పై నెట్వర్క్కి సంబంధించి సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా నాకు కూడా లాగిన్ ఇష్యూస్ చాలా వచ్చాయి. బట్ ఏంటంటే మళ్ళీ ఆటోమేటిక్గా అవి రిజాల్వ్ కూడా అయ్యాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేస్తుండండి. ఒక్కో టైంలో ఏంటంటే ఇప్పుడు మనకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది ఆప్టిమైజ్ చేయడం కోసం అని చెప్పేసి. సో ఆ టైంలో చాలా ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో కొంచెం వెయిట్ చేసి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉండండి. బట్ మైనింగ్ అయితే కంప్లీట్గా చేస్తూ ఉండండి. మైనింగ్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ చాలామంది నన్ను వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు. వాటికి మ్యాక్సిమం నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆన్సర్ చేయలేకపోతే కనుక దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను వేరే వర్క్ బిజీలో ఉండి నేను ఆన్సర్ ఇవ్వట్లేదు. బట్ టైం దొరికినప్పుడల్లా మళ్ళీ నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.